ఒక మనిషి ఘనత వహించాలనంటే ఊరికినే రాదండి ఆ ఘనత. ఒక దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడనంటే యోసేపు, అతను ప్రధానమంత్రి అవ్వటానికి ఒక ఘనత వహించినటువంటి అధికారిగా ఉండడానికి గల కారణం అతని జీవితంలో ఉన్నటువంటి శ్రమలండి, అతను పడినటువంటి శోధన. అతను అగ్ని వంటి పరీక్షను ఎదుర్కొన్నాడు. తన అన్నల చేత, తన అధికారి, తన యజమాని యొక్క భార్య చేత. ఎలాంటి పరీక్షలు చెప్పండి? చనిపోయేటువంటి పరీక్షలు అన్నమాట. అంటే ఇక నాకు ఏ జీవితం లేదు, ఇంకా నాకు చావే కారణం, దీని తర్వాత నాకు ఇంకా ఈ సమస్యకు ఎవడు కూడా పరిష్కారం చేయలేడు అన్నట్టు తరుణంలో ఒకప్పుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు చూడండి, చాలా మంది శ్రమలు రాగాలి ఏంటంటే ఇక నా జీవితం అయిపోయింది, నాకు ఇంకా ఏ బ్రతుకు లేదు, ఇంతే నా బ్రతుకు అని చాలా మంది కృంగిపోతూ ఉంటారండి. కానీ పిల్లారా, మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన పట్ల విశ్వాసాన్ని మీరు ఎప్పుడైతే కలిగి మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క నిజాయితీని, మీ యొక్క నీతిని మీరు ఎప్పుడైతే కాపాడుకొని నిలబడతారో యోసేపు వంటి గొప్ప ఘనత వహించినటువంటి అధికారిగా మీరు మారగలరు.